హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు సునాముఖి ఆకు గురించి చెప్తున్నానండి. ఇది సునాముఖి ఆకు అండి. ఇది మనకి ఆయుర్వేదం షాపులలో దొరుకుతుందండి. మనం తీసుకురావాలండి. తీసుకొచ్చి శుభ్రంగా దీంట్లో ఉన్న చెత్త ఏమన్నా అది ఇది ఉంటే మనం ఏరేసుకోవాలి. ఏరేసుకొని మంచిగా దంచి వసగాయం పట్టాలి. పట్టిన తర్వాత ఈ సునాముఖి ఆకు చూర్ణం ఉంటుంది కదా, పావు తులం తీసుకోవాలండి. పావు టీ స్పూన్ తీసుకొని, అంటే పావు తులం అన్నా పావు టీ స్పూన్ అన్నా అంతే కదా, తీసుకొని పంచదారతో 40 రోజులు మనం తిన్నామనుకోండి. పంచదారతో 40 రోజులు తింటే మనకు రొమ్ము నొప్పి అనేది పోతుందండి. అట్లనే గుల్కంద అంటే మన స్వీట్ షాపులలో దొరుకుతుంది కదండి. గుల్కంద అనేసి దొరుకుతుంది. దాన్ని కలాకండ్ అంటారు. గుల్కంద అన్న కలాకండ్ అన్న రెండు ఒకటే. అయితే దాంట్లో మనం పావు తులం కలుపుకొని మనం తింటే ఏమైందంటే అగ్నిమాంద్యము హరిస్తుంది. అంటే ఆకలి వెయ్యకపోవడము అది ఇది ఉంటుంది కదా, అది మొత్తం హరించేసి భోజనం మంచిగా చేస్తారు. చాలా బాగా భోజనము చేస్తారు. మంచిగా ఆకలి అన్నది పుడుతుంది. అట్లా కాకుండా దీన్ని పటిక బెల్లంతో మనం ఇదే చూర్ణాన్ని పావుతులం, దీంట్లోని పావుతులం, ఇదే చూర్ణాన్ని పావుతులం చొప్పున పటిక బెల్లం కడిచక్కరి దాంట్లో కలుపుకొని తినాలండి. తింటే అమిత పుష్టి, అంటే చాలా పుష్టి, అంటే ఎలాంటి నీరసం కానీ వేరే ఇది కానీ లేకుండా పుష్టిగా తయారవుతారు. అమిత పుష్టి కలుగుతుంది. మనుషులు పుష్టిగా అంటారు కదా, పుష్టిగా కనిపిస్తున్నాడు మనిషి అనేసి. అట్లా మంచిగా తయారవుతారు అనమాట. చాలా బాగా తయారవుతారండి. చూడండి, ఇలా ఉంటుందండి. దీన్ని సునాముఖి ఆకు అంటారు. ప్రతి ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. ఇది మీకోసమే నేను చెప్తున్నానండి. మళ్ళీ ఈ సునాముఖి ఆకు చూర్ణం అండి. ఇప్పుడు పాయిజన్ తిని అదే తిని కొంచెం వాళ్ళది శరీరం విషతుల్యం అవుతుంది కదా, అయినప్పుడు సునాముఖి చూర్ణము పావు తులం తీసుకొని దాన్ని పెరుగులో కలుపుకొని తినాలి మనం. వింటున్నారా? పెరుగులో కలుపుకొని తింటే ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న విష మాలిన్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఏమన్నా విషం కానీ అది ఇది తాగి ఇది చేస్తున్నాండ, అప్పుడు సడన్గా మన దగ్గర సునాముఖి ఆకుంటే చూర్ణం పెరుగులో కలిపి తాగిచ్చేసేయాలి. కథం, వాళ్ళు మృత్యు నుంచి బయటపడ్డట్టు. ఇక చూడండి, ఇలా ఉంటుందండి సునాముఖి. బాగా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. నచ్చితే కాదు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి. లైక్ కూడా చేయండి. బాయ్.